ఈ నెల 19న బీఆర్ఎస్ ఎల్పీతో పాటు రాష్ట్ర కార్యవర్గం విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో ఈ భేటీ జరగనుంది. కృష్ణా గోదావరి జలాలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం మీద చర్చిస్తారు. కృష్ణా గోదావరి జలాలపై ఉద్యమానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. సాగునీటి హక్కుల కోసం ప్రత్యక్ష పోరాటాలే మార్గమని కేసీఆర్ తేల్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలకే ప్రభుత్వం ఒప్పుకోవటం ఘోరమన్నారు కేసీఆర్. 91 టీఎంసీల స్థానంలో 45 టీఎంసీలకు అంగీకరించడం రాష్ట్ర రైతాంగానికి అన్యాయమేనని చెప్పారు. కేంద్రం ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి మోకరిల్లటం సిగ్గుచేటుగా పేర్కొన్నారు మాజీ సీఎం. కాంగ్రెస్ వైఖరి రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టంగా తెలిపారు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా తెలంగాణ కోసం ఒక్కరూ మాట్లాడలేదని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు బీజేపీ గండి కొడుతోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే పాలమూరు నుంచి ఇప్పటికే నీళ్లు వచ్చేవన్నారు. 2 ఏళ్లైనా రైతాంగ ప్రయోజనాలపై కాంగ్రెస్ మౌనంగా ఉందని విమర్శించారు. సాగునీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ రాజీ పడదన్నారు. ప్రజా ఉద్యమాల రూపకల్పనపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.